వైసీపీ నేతలను విమర్శించే స్థాయి భూకబ్జాలు చేసే వ్యక్తికి లేదని వైసీపీ నాయకుడు హేమాద్రి రెడ్డి మండిపడ్డారు. వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వి సతీష్ రెడ్డిని కొత్త రాజకీయ భిక్షగాడంటూ ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించడాన్ని హేమాద్రి రెడ్డి తీవ్రంగా తప్పుపట్టారు. కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి దొంగచాటుగా ఎదుగుతున్నాడని, సతీష్ రెడ్డిని గాని అతని కుటుంబాన్ని గాని విమర్శించే హక్కు అతనికి లేదన్నారు. వైసీపీ నేతలపై ఓ బ్లాక్ మెయిలర్ వ్యాఖ్యలు సరికాదని, అతని గురించి ప్రజలందరికీ తెలుసునన్నారు. ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకుంటే మర్యాదగా ఉంటుందని అన్నారు. రాంగోపాల్, నీవు సతీష్ రెడ్డి గారి గురించి కానీ ఆయన కుటుంబ చరిత్ర, ఆయన కుటుంబ సభ్యులపైన కానీ నీకు విమర్శించే అర్హత కనీసం ఉందే? సతీష్ రెడ్డి గారి కుటుంబము, కుటుంబ నేపథ్యము, కుటుంబ చరిత్ర తెలుసుకొని ఓసారి నువ్వు విమర్శలు చేస్తే బాగుంటుంది. సతీష్ రెడ్డి గారు వాళ్ళ అబ్బ వేంపల్ల నాగిరెడ్డి గారి కాలం నుంచి వాళ్ళ చరిత్ర ఒకసారి తెలుసుకో. నీ మాదిరి సతీష్ రెడ్డి భూ కబ్జాలు, నీ మాదిరి 2002, 2003లో దొంగ బియ్యం తరలిస్తూ పనికి ఆహార పథకం బియ్యం, ఆ దొంగ ఆర్ఓ సృష్టించి నువ్వు ఒక బియ్యాన్ని తరలిస్తా అంటే సింహాద్రిపురం టౌన్ దాటిన తర్వాత ఒక చెక్ పోస్ట్ దగ్గర నువ్వు పంపిస్తున్నటువంటి బియ్యాన్ని పట్టుకుంటే అక్కడ నువ్వు ఎవరి కాళ్ళు పట్టుకొని ఆ బియ్యం లారీలు ఇడిపించుకున్నావు. తర్వాత 2016, 17 సంవత్సరంలో ముఖ్యమంత్రి ఫోటో నీ లెటర్ హెడ్ మీద పెట్టి, భారతదేశ చరిత్రలో కూడా ఎవరు కూడా సమాచార హక్కు చట్టం అడగరు, ఒక ముఖ్యమంత్రి ఫోటో పెట్టి నువ్వు ఇరిగేషన్ అధికారులను వెంకట్రామ ఈ గారినందరినీ కూడా నువ్వు బ్లాక్మెయిల్ చేసింది వాస్తవం కాదా? నీవు ఎన్నో కుట్రలు కుతంత్రాలతో నువ్వు బతికినోనివి. నీవు నీ యొక్క చరిత్ర ఒకసారి తెలుసుకొని ఏ విధంగా బతికింది, నువ్వు ఏ విధంగా పైకి వచ్చింది కూడా. నువ్వు ఒక సతీష్ రెడ్డి లాంటి ఒక మచ్చలేని నాయకుడి మీద నువ్వు ఆరోపణలు చేస్తే తెలుగుదేశం పార్టీకి నువ్వు పనిచేసినావా? తెలుగుదేశం పార్టీలో నువ్వు ఒక కోవట్టు, నువ్వు రాత్రులు ఒకటి పగులు ఒకటి చేసే రాజకీయ నాయకుని. నువ్వు పోలీస్ స్టేషన్లలో దెబ్బలు తిన్నావా? అందరు తినలేదా? సతీష్ రెడ్డి గారు 1999 నుంచి 2019 ఎన్నికల వరకు ఏ రోజు చంద్రబాబు నాయుడు దగ్గరికి పోయి నేను పులివెందుల్లో పోటీ చేస్తాను, నాకు బీబారం ఇవ్వండి అని చెప్పి సతీష్ రెడ్డి ఏ రోజు అడిగిన దాఖలా లేవు. తెలుగుదేశం పార్టీనే ఆయనను గుర్తించి పులివెందులు ఆయనే సమర్థమైన అభ్యర్థి అని చెప్పి ఆయనకు టికెట్ ఇవ్వడం జరిగింది అనేటువంటి విషయం నువ్వు గుర్తుపెట్టుకో. నువ్వు తెలుగుదేశం పార్టీలో ఉంటూ సతీష్ రెడ్డి దగ్గర ఉంటూ సతీష్ రెడ్డి వెనకాల అన్నా అని తిరుగుతూ నువ్వు ఎన్ని గోతులు అయినావో నీకు తెలుసు. నువ్వు సతీష్ రెడ్డి గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. నువ్వు సతీష్ రెడ్డి పోటీ చేసినప్పుడు ప్రతి ఎన్నికల్లో కూడా మెజార్టీ వస్తుంది, పెరుగుతుంది అని చెప్పి మాట్లాడుతున్నావు. 2004లో వైఎస్ రాజశేఖర గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పులివెందుల నియోజకవర్గానికి ఎన్నో అభివృద్ధి పనులు చేసినారు. ఆ అభివృద్ధి పనుల్లో భాగంగా పులివెందుల్లో ప్రజలు వైఎస్ కుటుంబ సభ్యుల వైపు మళ్ళీ ప్రతి ఎన్నికల్లో కూడా మెజార్టీ పెరుగుతూ వస్తుంది. ఎంతోమంది వేలాది కుటుంబాలకు వాళ్ళు ఉపాధి కల్పించారు. పులివెందులు ఎంతో అభివృద్ధి చేశారు. ప్రజలను కూడా ఆర్థికంగా ఎదిగేదానికి వాళ్ళు దోహదపడినారు. కాబట్టి వైఎస్ కుటుంబానికి ప్రతి ఎన్నికల్లో ఓట్లు వేశారు. నిన్న మెజార్టీ తగ్గిందని మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. నిన్న మెజార్టీ రాష్ట్రంలో ఎన్నికలు ఏ విధంగా జరిగింది రాష్ట్ర ప్రజలకందరికీ తెలుసు, నీకు తెలుసు. అందులో భాగంగానే కొంత మెజార్టీ తగ్గింది తప్ప తెలుగుదేశం పార్టీ గొప్పతనముతో నిన్న మెజార్టీ ఏం తగ్గిందేం కాదు. జగన్మోహన్ రెడ్డి గారికి గుర్తుపెట్టుకో. నువ్వు చేసే అరాజకాలు, నువ్వు చేసే అక్రమాలు, నువ్వు చేసే అధికారుల బ్లాక్మెయిలింగ్లు, నువ్వు నోరు తెరిచే సమాచార హక్కు చట్టం నువ్వు ఎన్ని కావాలంటే చేసి నువ్వు తెలుగుదేశం పార్టీలో ఎదిగినావు. దొంగగా ఎదుగుతున్నావు. ఎదుగు. పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు నువ్వు ఎవరు గుర్తించుకోవు. నువ్వు 2009 ఎన్నికల్లో పులివెందుల పట్టణానికి చెందినటువంటి ఒక నాయకుడు తెలుగుదేశం పార్టీలో చేరింటే కొత్త బిచ్చగాడు తెలుగుదేశంలో చేరినాడు. ఈ కమ్మోడు ఉండే పార్టీలోకి వచ్చి ఈడు ఏం చేస్తాడు అని చెప్పి నువ్వు చంద్రబాబు నాయుడు ఎన్నెన్ని మాటలు మాట్లాడినావో గుర్తుపెట్టుకో. సతీష్ రెడ్డి గారు నీకు పర్సనల్గా నువ్వు ఆర్థికంగా ఎదుగుదలకు ఎన్నిసార్లు నీకెంతో ఉపయోగపడినాడు. నువ్వు బతకలేక నువ్వు ఆయన పొద్దుకు నన్ను చంపుతానని అబద్ధాలు చెప్పుకొని తెలుగుదేశం పార్టీ ఆఫీసులో నువ్వు చెప్పుకొని సతీష్ రెడ్డిని అడ్డం పెట్టుకొని రిలయన్స్ వర్కులు చేసుకొని నువ్వు ఎంత సంపాదించుకుని గుర్తుపెట్టుకో. నువ్వు నీ నీచమైన బతుకు. నువ్వు సతీష్ రెడ్డి గారి గురించి గతంలో ఎప్పుడైనా విమర్శలు చేస్తే ఇది కేవలం శాంపుల్ మాత్రమే. నీ పైన ఎన్ని ఉన్నాయో అన్ని బహిరంగంగా ప్రజలకు తెలియజేస్తాననేటువంటి విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకోవాలని చెప్పి నీకు ఇదే హెచ్చరిక.